ప్రియమైన విద్యార్థులారా, అందరికీ శుభోదయం. ప్రతిరోజులాగే ఈ రోజు మంచి రోజే. ఇష్టంతో చేసే పనిలో విజయం తథ్యం. ఇష్టంతో చదవండి, విజయం తథ్యం. ఓకే, మనం నిన్న ఆహార వాహికలో జీర్ణాశయంలో ఆహారం తాలూకా ప్రయాణాన్ని మనం సమన్వయంతో ప్రయాణం ఎలా జరిగిందో తెలుసుకోవడం జరిగింది. అయితే నిన్నటి వీడియోలో అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్, స్పెల్లింగ్స్ కానీ చిన్న చిన్న జరుగుతున్నాయి. నిన్న జరిగిన దాంట్లో వారల్ క్యావిటీ అనడానికి నేను వాకల్ క్యావిటీ అన్నాను, సరి చేసుకోండి. అది వారల్ క్యావిటీ, ఆసిపోవడం. సరే, ఈరోజు మనం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇంతవరకు ఆహారం నోటి నుంచి ఫుడ్ కెనాల్ ద్వారా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ వాల్స్ యొక్క కంట్రాక్షన్స్, వేవ్ లైక్ మూమెంట్స్, పెరిస్టాల్సిస్ అన్నాం. అయితే ఇవి రివర్స్ లో కూడా జరుగుతాయి. అది రక్షణ కోసం జరిగే ప్రతిచర్య. సో దాన్ని మనం రివర్స్ పెరిస్టాలిసిస్ అంటాం. వ్యతిరేక పెరిస్టాలిక్ చలనాలు, వాటి గురించి చూద్దాం. రివర్స్ పెరిస్టాలిసిస్ సాధారణంగా the food material come back the part near the stomach and it's reached to the mouth. It's called reverse peristalsis. So the coming back of the food material from the stomach and esophagus to the mouth. ఇది సాధారణంగా రూమినెంట్స్, శాకాహార జీవుల్లో జరిగే సాధారణ ప్రక్రియ. ఇది నెమరు వేసే జంతువుల్లో ruminants. It's general process like cow, buffalo, etc. సో ఇలాగా ఆవు, గేదె లాంటి రూమినెంట్స్ లో, నెమరు వేసే జంతువుల్లో ఇట్స్ జనరల్ ప్రాసెస్ ద రివర్స్ పెరిస్టాల్సిస్. అవి గబగబా ఆహారాన్ని తిని మనం తర్వాత కట్టు దగ్గర అవి చక్కగా ఆహార ముద్దల్ని వెనక్కి తీసుకురావడం మనం చూస్తూ ఉంటాం. అవి తీసుకొచ్చి చక్కగా నెమలి తిరిగి మింగుతాయి. దానికి గల కారణం దే హ్యావ్ 4 chambered stomach. The another pouch to store the food. సో దీంట్లో ఒక అదనపు తిత్తు కూడా ఉంటుంది. దీని జీర్ణాశయం 4 గదుల నిర్మాణంతో ఉంటుంది. అందులో ముందు గదిలోనే ఇది స్టోర్ చేయబడి తిరిగి రివర్స్ పెరిస్టాల్సిస్ చలనాల వాళ్ళని తీసుకొని వెనక్కి వచ్చి చక్కగా నెమరు వేస్తూ ఆహారాన్ని తర్వాత మిగులుతుంది. సో ఇది ఇట్స్ ఏ జనరల్ ప్రాసెస్ ఇన్ రూమినెంట్స్, నెమరు వేసే జంతువుల్లో సహజ ప్రక్రియ. బట్ ఇన్ ది హ్యూమన్స్ ఇట్ ఈస్ ఏ ప్రొటెక్టివ్ మెకానిజం, రక్షణ ప్రతిచర్య. మానవుల్లో ప్రొటెక్షన్ మెకానిజం.
రక్షణ ప్రతిచర్యగా ఇది జరుగుతుంది. ప్రొడక్షన్ మెకానిజం. So unwanted food material or harmful food material, it come back, not adjusted in the stomach, the esophagus, it's come back to the mouth by the reverse peristalsis of the muscles of the esophagus and stomach. So జీర్ణాశయంలోని లేదా ఓసోఫాగస్ లో ఏవైనా అన్అడ్జస్టబుల్, అన్వాంటెడ్, హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఏవైనా ఉంటే అవి తిరిగి బయటికి పంపించబడతాయి. దాన్ని వామిటింగ్ అంటాం, వాంతి చేసుకోవడం. సో ఇట్స్ ఏ ప్రొడక్టివ్ మెకానిజం. సో రక్షణ కల్పించే ఒక యాంత్రిక విధానం ప్రతిచర్య జరుగుతుంది. సో మానవుల్లో జరిగేది. అయితే ఆహారం జీర్ణాశయంలో అలాగే చిన్న ప్రేగుల్లో ఎంతసేపు అది జీర్ణం చేయబడుతుందంటే దాన్ని మనం ఒక టేబుల్ ద్వారా చెప్పచ్చు. అకార్డింగ్ టు ది టేబుల్, percentage 50%, 100% of the food material. Emptying, ఖాళీ చేయబడ, emptying in stomach, జీర్ణాశయంలో, emptying in small intestine, చిన్న ప్రేగు. సో చిన్న ప్రేగు 50% అయితే ఇది 2.5 hours to 3 hours, 2.5 గంటల నుంచి 3 గంటల సమయం పడుతుంది. 50% ఫుడ్ డైజెస్ట్ అయ్యి చిన్న ప్రేగులోకి జుడినంలోకి వెళ్ళడం, ఇక్కడ ఖాళీ అవ్వడం. 50% ఖాళీ అవ్వడానికి 2.5 hours to 3 hours సమయం పడుతుంది. అదే 50% స్మాల్ ఇంటెస్టైన్ నుంచి కోలాన్లోకి వెళ్ళడానికి ఇక్కడ 3 hours పడుతుంది. అదే 100% ఆఫ్ ఫుడ్ మెటీరియల్ ఇట్ టేక్స్ 4 to 5 hours పీరియడ్. అంటే మొత్తం ఆహారం, స్టమక్లోకి తీసుకున్న ఆహారం జీర్ణమై ఖాళీ అవ్వడానికి, జీర్ణంలోకి వెళ్ళడానికి 4 to 5 hours పడుతుంది. అదే ఇక్కడికి వస్తే స్మాల్ ఇంటెస్టైన్ నుంచి వేగంగా వెళ్తూనే పెద్ద ప్రేగులో, కోలంలో 30 to 40 hours ప్రయాణం చేస్తుంది. 30 to 40 hours పెద్ద ప్రేగులో ప్రయాణం. సో ఇది these are average readings. These are varies from human to human, and also depending on the different food materials. సో ఇది వ్యక్తికి మారచ్చు. అలాగే తీసుకున్న ఆహారాన్ని బట్టి కూడా ఈ పీరియడ్స్ మారుతూ ఉంటాయి, ఈ టైమింగ్స్ అనేవి మారుతూ ఉంటాయి. దీస్ ఆర్ యావరేజ్ రీడింగ్స్. సో ఇది సగటును తీసుకునే ఆ సమయాలను మనం గుర్తించాలి. సో దీన్ని మనం నేను చెప్పుకున్న స్టమక్ గురించి. స్టమక్ ఇట్స్ లైక్ ఏ పోచ్, ఒక దిత్తు వంటి నిర్మాణం. The muscles of this stomach, elasticity in nature, elastic muscles. ఇవి సాగే గుణం కలిగి ఉంటాయి. సో ఇవి లైక్ ఎ పోచ్, ఒక సంచి వంటి నిర్మాణం. అండ్
it can expand the quantity of the food. It can expand respective of the food quantity that we intake. మనం తీసుకునే ఆహార పరిమాణాన్ని బట్టి దీని సైజ్ పెరుగుతుంది. ఈ సైజ్ అనేది సైజ్ క్యాన్ ఎక్స్పాండ్, increase. And also it produces gastric juices according to the quantity of food that we intake. మనం తీసుకునే ఆహారానికి ఎంత అవసరమో అంత మాత్రమే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆ విధంగా ఇది స్టమక్ అనేది పనిచేస్తుంది. ఒకవేళ అలా కాకపోతే ఇఫ్ ఇట్ ప్రొడ్యూసెస్ ద గ్యాస్ట్రిక్ జ్యూసెస్ irrespective of the taking food material, quantity of the food that we intake, it causes to the damage of the walls of stomach. So walls of the stomach would be damaged or destroyed. So the taluka gastric juices they according to the quantity of the food. ఒకవేళ అలాగని మనం తీసుకున్న ఆహారానికి సరిపడగా జ్యూసెస్ తయారవ్వాలి. అలా కాకుండా ఎప్పుడు ఒకే వాల్యూతో ఒకే క్వాంటిటీతో కానీ రిలీజ్ అయితే మనం తీసుకున్న ఆహారం వేరు వేరు విధాలుగా ఉన్నప్పుడు అది జీర్ణశయంతులకు గోడల్ని నాశనం చేస్తుంది. సో ఇక్కడ మనం ఒక ఈక్వాలిటీ చూడొచ్చు. అంటే పిండి కొలిది రొట్టె అంటాం కదా, అలాగే ఇక్కడ తీసుకున్న ఆహారాన్ని బట్టి జఠర రసం అనేది తయారవుతుంది. లేకపోతే దాని ప్రభావం హెచ్సిఎల్ గట్ట ఉంటుంది కాబట్టి అది అధికమైతే గోడలకు ప్రమాదం. సో అలా జరగడం లేదు. ఈ విధంగా కరెక్ట్గా జరగడం జరుగుతుంది. అలాగే మనం బెల్చింగ్ త్రేఫుల్ రావడం చూసుకుంటాం. బెల్చింగ్ when you are belching, with the belching the gastric juice, some juice is come back with the belching to the mouth, while we feel burning sensation. థ్రోట్ వచ్చినప్పుడు మనకి బర్నింగ్ సెన్సేషన్ ఇన్ థ్రోట్ అండ్ చెస్ట్. బర్నింగ్ సెన్సేషన్. సో మంటలా కనిపిస్తుంది, థ్రోట్ లో మంటలా కనిపిస్తుంది, చెస్ట్ లో మంటలా కనిపిస్తుంది. అంటే ఊసఫాగస్ కి చుట్టూ ఉండే ప్రాంతానికి కూడా ఒక బర్నింగ్ సెన్సేషన్ లాగా మనకు అనిపిస్తుంది. దానికి గల కారణం జీర్ణాశయంలో యాసిడ్ కూడా దీంతో పాటు బయటకు రావడం, థ్రోట్ వరకు రావడం, డ్యూ టు ది కంబ్యాక్ ఆఫ్ ది హెచ్సిఎల్. దీంతో కలిపి హెచ్సిఎల్ కూడా థ్రోట్ వరకు రావడం వలన ఆ యాసిడ్ తాలూకా పరిస్థితిని బట్టి మనకి బర్నింగ్ సెన్సేషన్ అనేది థ్రోట్ అండ్ చెస్ట్ ఏరియాస్. సో అలా జరుగుతుంది. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే
ఈ థ్రెడ్ రావడానికి కానీ లేకపోతే వామిటింగ్ రావడానికి గల కారణం రివర్స్ పెరిస్టాల్టిక్ మూమెంట్స్, రివర్స్ పెరిస్టాల్సిస్. సో వ్యతిరేక కండర సంకోచాల వలన వామిటింగ్ కానీ లేదా ఇలాగా బెల్చింగ్ లాంటిది బెల్చింగ్ క్రియలు జరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనకు బర్నింగ్ సెన్సేషన్ కూడా మనం ఫీల్ అవుతూ ఉంటాం, ఫీల్. సో ఇది నెమ్మది జరగడానికి కారణం రివర్స్ పెరిస్టాల్సిస్. సో దీస్ యాక్టివిటీస్, రివర్స్ పెరిస్టాల్సిస్ అండర్ కంట్రోల్ ఆఫ్ ఏఎన్ఎస్, ఇదంతా కూడా ఏఎన్ఎస్ కంట్రోల్లో ఉంటుంది. దట్ మీన్స్ అనియంత్రిత స్వయం చోదిత నాడీ వ్యవస్థ, స్వయం చోదిత నాడీ వ్యవస్థ. సో దీని కంట్రోల్లో మెయిన్లీ ద 10th cranial nerve. దీన్ని ఏమంటాం? వాగస్ నర్వ్. సో ఇది 10వ క్రేనియల్ నెర్వ్. సో కపాల నాడి, దాన్నే వాగస్ నాడి అని కూడా మనం పిలుస్తాం. సో దీస్ యాక్షన్స్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది 10th cranial nerve, that's the nervous system. సో ఇన్వాలంటరీ అటానమస్ నర్వస్ సిస్టమ్ లో ఇవి జరుగుతాయి. సో ఇది దీని తర్వాత జీర్ణశైలంలో హెచ్సిఎల్ జరుపుకున్నాం. హెచ్సిఎల్ ఇన్ ది స్టమక్, హెచ్సిఎల్ ఇన్ ది స్టమక్. జీర్ణశైలం. Our stomach secretes the HCl. It is a strong acid. It's a strong acid that HCl can digest even the hard bones. Even the hard bones. గట్టి ఎముకల్ని కూడా కరిగించి జీర్ణం చేయగలిగిన శక్తి మన శరీరంలో జీర్ణాశయంలో ఉత్పత్తి అయిన హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుందంటే ఎంత ఆశ్చర్యకరం. బ్లేడ్ కలిపి. సో ఇట్స్ స్ట్రాంగ్ యాసిడ్. ఇట్ కెన్ డైజెస్ట్ ఈవెన్ ది హార్డ్ బోన్స్. అయితే మనకి జీర్ణాశయం ఏమవ్వాలి? దాంతో బర్న్ అయిపోవాలి కదా. సో లక్కీ గాడ్ ఈస్ గ్రేట్, ద క్రియేటర్ ఈస్ గ్రేట్. సో దీని తొలక ఈ వండర్ థింగ్, ఇది ఎలా మనం రక్షించబడుతుంది? Let us do an lab activity. Let us do an activity that is leaf acid and leaf activity. Let the leaf and acid activity. Patramu, amlamu, cherry. Thoughts. Acid and leaf activity. దీని ద్వారా even the strong acid it is produced by the stomach, but how the stomach can protect itself by its acids. దాంట్లోనే ఉత్పత్తి అయ్యే యాసిడ్స్ నుంచి తనను తాను ఎలా రక్షించుకుంటుంది అన్నది ఈ కృషి ద్వారా మనం చూడొచ్చు. యాసిడ్ అండ్ లీఫ్ యాక్టివిటీ. ఇన్ దిస్ యాక్టివిటీ టేక్ 2 సిమిలర్ గ్రీన్ లీవ్స్. 2 పత్రాలు తీసుకుంటాం. 2 పత్రాలు తీసుకుందాం. సో సిమిలర్ గ్రీన్ లీవ్స్ తీసుకున్నాం. తీసుకొని గ్రీస్ 1 leaf, grease 1 leaf
విత్ పెట్రోలియం జెల్లీ. సో మనకు కావాల్సింది ఇక్కడ పెట్రోలియం జెల్లీ, ఆర్ వ్యాజ్లైన్. వ్యాజ్లైన్ కానీ పెట్రోలియం జెల్లీని కానీ తీసుకొని ఒక పత్రానికి పోస్తాం. గ్రీజ్ 1 leaf with petroleum gel and vaseline. So ఇక్కడ leave the other as it is or leave the other free. రెండవది మామూలుగా వచ్చేస్తాం. Now add 1 or 2 drops of weak acid. That's diluted weak acid. So దీనికి 1 or 2 drops weak acid, diluted acid ని వేస్తాం. రెండింటి పైన వేస్తాం. Add 1 or 2 drops to these 2 leaves. Then observe after 45 minutes or 1 hour, half an hour. Observe them, record the observations. So the which leaf is greased? ఇది greased అనుకుందాం. 1, 2 and 3. So first one, greased one. Which leaf by the greased leaf, there is no change in the color, but without greasing the leaf color, we can see the color change in this second leaf which is ungreased. There is unchanged, changed and damaged. This leaf will be damaged because of it's ungreased. So it's free leaf. దీని మీద మనం ఏమీ పోత పోయలేదు, వ్యాజ్లైన్ కానీ పెట్రోలియం జెల్లీ కానీ పోత వేయింది. యాసిడ్ వేసిన తర్వాత కొంతసేపటికి కలర్ చేంజ్ అయింది. బట్ దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ది ఫస్ట్ వన్ బికాస్ ఇట్స్ గ్రీస్డ్ బై ది పెట్రోలియం జెల్లీ. దీని పెట్రోలియం జెల్లీ పూయడం వలన పత్రానికి ఎటువంటి అపాయము జరగకుండా ఉండి అది యాసిడ్ గా ఉంటుంది, నో కలర్ చేంజ్. బట్ దిస్ leaf was damaged. ఇది డ్యామేజ్ అవుతుంది. సో అకార్డింగ్ టు దిస్ యాక్టివిటీ we can దీంతో మనం పోలిస్తే మన జీర్ణాశయంలో జీర్ణాశయం కూడా దీంతో పోలిస్తే మనకి జీర్ణాశయపు గోడల్లో ఉండే మ్యూకస్ లైనింగ్ ఈజ్ యాక్టింగ్ యాజ్ దిస్ పెట్రోలియం జెల్లీ అండ్ ప్రొటెక్ట్స్ ద వాల్స్ ఆఫ్ ది స్టమక్. ఇక్కడ పెట్రోలియం జెల్లీ ఏ విధంగా ఈ ప్రయోగంలో పనిచేసిందో అదే విధంగా జీర్ణాశయం లోపల పొరలో కణాల నుంచి ఉత్పత్తి అయిన మ్యూకస్ శ్లేష్మ పొర, మ్యూకస్ లైనింగ్, అది జీర్ణాశయపు గోడల్ని హైడ్రోక్లోరిక్ ఆమ్లం నుంచి కాపాడుతుంది. సో ఆ విధంగా ఇక్కడ ప్రొడక్షన్ అనేది మనం చూస్తాం జీర్ణాశయం. యాజ్ లైక్ యాజ్ పెట్రోలియం జెల్లీ, ఇక్కడ పెట్రోలియం జెల్లీ ఏ విధంగా పనిచేస్తుందో మ్యూకస్ అనేది ఆ విధంగా పనిచేసి జీర్ణాశయం తాలూకా గోడలకి రక్షణ ఇస్తుంది. చూసారా? ఈ విధంగా ఈ మ్యూకస్ విడుదల కావడం కానీ, ఇక్కడ పెరిస్టాల్సిస్ చలనాలు జరగడం కానీ, ఈ బెల్చింగ్ విధానం కానీ ఇవన్నీ కూడా మనకి మనలో అయితే ప్రొటెక్టివ్ మెకానిజం, మనకి అపాయం జరగకుండా కాపాడే విధానాలే ఈ రివర్స్ పెరిస్టాల్సిస్.
సో ఈ రివర్స్ పెరిస్టాల్సిస్ జరగాలని అండర్ ది కంట్రోల్ ఆఫ్ 10th cranial nerve, that means vagus nerve, its aidness, స్వయంచోదిత నాడీ వ్యవస్థ, అటానమస్ నర్వస్ సిస్టమ్, అనియంత్రిత స్వయంచోదిత నాడీ వ్యవస్థ ఆధీనంలో ఇవన్నీ జరుగుతాయి. అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ ప్రొడక్షన్ అంతా కూడా మన జీర్ణాశయాన్ని, జీర్ణనాళాన్ని అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ నుంచి, హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ నుంచి కాపాడడానికి వామిటింగ్ సెన్సేషన్ అండ్ బెల్చింగ్ ఇలాంటివి వస్తున్నప్పుడు వాటికి కావాల్సిన ఈ పెరిస్టాల్సిస్, రివర్స్ పెరిస్టాల్సిస్ జరగడానికి నాడీ వ్యవస్థ సహాయపడుతుంది. అలాగే ఈ చలనాలు సహాయపడుతున్నాయి, కండరాల తాలూకా సంకోచం సహాయపడుతున్నాయి. అదేవిధంగా స్టమక్ తాలూకా గోడలు రిలీజ్ చేసే మ్యూకస్ లేయర్ సహాయపడుతుంది. వీటన్నిటి చర్యల సమన్వయం వల్ల సో మనకి ఎటువంటి అపాయం జరగకుండా ఆహారం ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. చూసాం కదా ఇక్కడ ఎలాంటి సమన్వయం జరుగుతుందో. సో విద్యార్థులారా, సమన్వయంతో పనులు చేస్తే సమస్యలు ఏమి ఉండవు. ప్రతిరోజులాగే ఈ రోజు మంచి రోజే. ఇష్టంతో చేసే పనిలో విజయం తథ్యం. కాబట్టి ఇష్టంతో చదవండి, విజయం మిమ్మల్ని వరిస్తుంది. అలాగే విద్యార్థులారా, ఎల్లప్పుడూ మిమ్మల్ని విసిగించైనా సరే విషయాన్ని అందించే మీ ఆనందం ఈ ఆనందం. గాడ్ బ్లెస్ యు. బై.